పునీత జాన్ మరియ వియానీ గారు. లోకానుసారముగా చూస్తే గొప్ప తెలివైనటువంటి వాడు కాడు, పెద్ద టాలెంటెడ్ పర్సన్ కూడా కాదు. ఆయన గురువు అయిన తర్వాత కొన్నాళ్ళకి ఫ్రాన్సు దేశంలో ఉన్నటువంటి ఆర్స్ అనే పట్టణానికి పంపించారు. అక్కడ ప్రజలు అప్పటికే విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నారు, దేవుణ్ణి మరచిపోయారు. ఈయన వెళ్ళాడు, కొత్తగా నూతనంగా అభిషేకం పొందిన గురువు. కానీ అక్కడికి వెళితే గుడి పెద్దది, జనం లేరు, జనం రాట్ల దేవాలయంలోనికి. ఇక ప్రసంగాలు చెప్పటం ప్రారంభించాడు. ఎవడ వెంటలా ఆయన ప్రసంగాలు. ఇలా కాదు అనుకుని ఏం చేశాడంటే, ప్రతిరోజు కూడా దివ్య సప్రసాదాన్ని పీఠం మీద ఉంచి మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఒక రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, 1 నెల అయింది, 2 నెలలైంది, 3 నెలలైంది. అద్భుతాలు జరగటం ప్రారంభమయ్యాయి. ప్రార్థన అద్భుతాలు జరగటం ప్రారంభమయ్యాయి. జాగ్రత్తగా వినండి. ఆ సంఘం మారింది, పక్కన సంఘాలు మారాయి, పక్కనన్నట్టు పట్టణాలు మారాయి. అందరూ కూడా ఇక్కడికి రావటం ప్రారంభించారు. పాపముతో నిండినటువంటి ఆర్స నగరం ప్రియులారా పవిత్రమైన పుణ్యక్షేత్రంగా మారిపోయింది ప్రార్థన కారణంగా. చివరికి యూరోప్ దేశంలో ఉన్నటువంటి అన్ని పట్టణాల నుంచి, అన్ని దేశాల నుంచి కూడా ఆయన దగ్గరికి వచ్చి పాప సంకీర్తనం చేయటం మొదలుపెట్టారు. 16వ బెనడిక్ట్ పాపు గారు పునీత జాన్ మరియ వియానీ గారిని గురువులందరికీ పాలక పునీతుడిగా ప్రకటించాడు. నాట్ జస్ట్ ఫర్ ద పారిస్ ప్రీస్ట్, హీ ఈస్ పేట్రన్ సెయింట్ ఆఫ్ ఆల్ ద ప్రీస్ట్. పునీత జాన్ మరియ వియానీ గారు పాపముతో నిండినటువంటి ఆర్స్ నగరాన్ని పరిశుద్ధ పవిత్ర పుణ్యక్షేత్రంగా ఎలా మార్చారు అంటే ఒకే ఒక కారణంగా. ఏంటిదండి? ప్రార్థన. దివ్య సప్రసాద ప్రభు సన్నిధిలో దివ్య సప్రసాద ఆరాధన ద్వారా